నమస్కారం. ఎన్సీ న్యూస్కు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు పనిచేయాలి. కార్యకర్తల సమ్మేళనంలో నాయకుల పిలుపు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్యటన. డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన వినయ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి. భూభారతిలో సమస్యలు రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు. చాకిర్యాల్ గ్రామంలో రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ రాజీగంధి హనుమంతు సూచనలు. భీమ్గల్లోని లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సినీ నిర్మాత దిల్ రాజు దంపతుల పూజలు. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, పలకీ సేవలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, ప్రతి కార్యకర్త సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు పనిచేయాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల శ్రీసాయి గార్డెన్స్లో ఆర్మూర్ పట్టణ మరియు మండల సంస్థాగత ఎన్నికల నాయకులు, కార్యకర్తల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామాన అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ, పార్టీ బలోపేతం కోసం ప్రజలు ప్రతి కార్యకర్తతో పనిచేయాలన్నారు. ప్రతి కార్యకర్త కృషి వల్లనే తాము అధికారంలోకి వచ్చామని, రానున్న ఎన్నికల్లో సైతం గెలిచి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ, వారి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఒక ముగ్గురు నలుగురు పేర్లను డైరెక్టర్గా, ఇంకా వేరే చైర్మన్లకు పేర్లను మీరు ఇవ్వండి. వాటికి ఖచ్చితంగా మేమందరం కూడా సుదర్శన్ రెడ్డి గారికి చెప్పి, మహేష్ అన్నకి చెప్పి, అందరి సంతకాలు పెట్టి ఆర్మూర్ నియోజకవర్గాన్ని కంపల్సరీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని చెప్పి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ నిర్మాణం జరగాలంటే కొన్ని గ్రామాల నుంచి రానటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమం పెద్దవాళ్ళం కాదు, నువ్వు ముందరనేటువంటి చిన్నవాళ్ళు కాదు, కానీ ఈ సలహాలు, సూచనలు ఏదైతే తిరుపతి తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చాడో దాన్ని ఇక్కడ ఉంది. దయచేసి మీరు అవి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ కూడా పదవుల కొరకు. ఇటీవల ప్రభుత్వం నియమించిన ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం ఉదయం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమిరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెన్నవనేని శ్రీనివాసరావు, గుగ్గిళ్ళ రవిగౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల సీఎంను కలిశారు. సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీతో కూడిన గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడానికి తమ కమిటీ అధ్యయనం చేసి నివేదిక తయారు చేస్తుందని డాక్టర్ వినోద్ అన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అనిల్ ఈ సందర్భంగా అన్నారు. సోమవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై గల శివాలయంలో మరియు రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు కుమార్ శర్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, శివాలయంలో ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి విశిష్ట పూజలు చేశామన్నారు. అలాగే రామాలయంలో సైతం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించామన్నారు. ఆలయ కమిటీ సేవలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని పలకిని మోసి తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో డిజిటల్ లైబ్రరీని
రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతిరెడ్డి రాజిరెడ్డి మరియు వినయ్ రెడ్డిలు మాట్లాడుతూ పాఠకులు డిజిటల్ లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే వారి సౌకర్యార్థం మౌలిక వసతులు సైతం అందుబాటులో ఉంచామన్నారు. డిజిటల్ లైబ్రరీ ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. ఇంటర్నెట్ సౌకర్యంతో సహా 5 కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది. మేము కోరుకునేది ఒకటే, పిల్లలకు నేను ఛార్జ్ తీసుకుని సుమారు 6 నెలలు అవుతుంది. వాళ్ళకి ఏది కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ముఖ్యంగా ఇవన్నీ నేను చేస్తున్నా అంటే నేను ఏదో ఆశించి కాదు, ముఖ్యంగా మీ నుంచి ఆశించే. ఎందుకంటే మీరు అందరూ ఉద్యోగం సంపాదించినప్పుడే నేను చేసిన దానికి ఫలితం ఉంటది అని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలో జంబి హనుమాన్ పక్కన ఉన్న గ్రంథాలయంలో మొదటి అంతస్తుని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. సుమారు 60 కుర్చీలు, ఫర్నిచర్, అంతేకాకుండా సపరేట్ గా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తూ 5 కంప్యూటర్స్ ని కూడా గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి గారు ఈ రోజు మన గ్రంథాలయంకి ఇవ్వడం జరిగింది. వారికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఏదైతే విస్మరించిందో అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటిగా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో భాగంగా ఎడ్యుకేషన్ మీద గాని, హెల్త్ మీద గాని ప్రధాన దృష్టి పెట్టి దానికి సంబంధించిన సౌకర్యాలన్నీ కూడా కల్పించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమంలో ముందు ఉంటున్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రాజిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే తను అయిన 6 నెలల నుంచి నన్నే ఎన్నోసార్లు ఫోన్ చేసి ఇంకా మీకు ఎక్కడన్నా సౌకర్యం కావాలంటే కల్పిస్తామని చెప్పిండ్రు. అదే రకంగా డొంకేశ్వర్ మండలంలో కూడా ఒక గ్రంథాలయంని ఇవ్వడం జరిగింది. నందిపేటలో కూడా జాగా చూస్తున్నాం. ఎక్కడన్నా జాగా ఉంటే ఇమీడియట్ గా అక్కడ కూడా పుస్తకాలు ప్లస్ ఫర్నిచర్, కంప్యూటర్స్ కూడా ఇస్తామని చెప్పి కూడా అన్నగారు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని రేపు ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. మన నియోజకవర్గం నుంచి మెజారిటీ ఉద్యోగాలు సాధించాలని వారికి అందరికి కూడా అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భీమ్గల్ పట్టణంలోని నింబాచల లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ఫీల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు ఆలయ పురోహితులు దిల్ రాజు దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం వల్ల తనకున్న కష్టాలు తొలగిపోతాయి అన్న సంకల్పంతో లింబాద్రి గుట్టకు రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు స్వామి, నర్సయ్య, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రమేష్, అనంతరావు, గోపాల్, రాజు, కల్పన, మల్లెల లక్ష్మణ్ తదితరులున్నారు. భూభారతిపై ఎలాంటి సమస్యలు ఉన్నా కేవలం నెల రోజుల్లోనే పరిష్కరిస్తామని, రైతులకు ఎలాంటి అనుమానాలు ఉన్నా స్థానిక తహసీల్దార్ మరియు ఆర్డీఓలను సంప్రదిస్తే సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. మెండోరా మండలంలోని చాకిర్యాల గ్రామంలో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు, రైతులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు, సలహాలు చేశారు. భూభారతి కొత్త చట్టం వల్ల రైతులకు అన్ని విధాలుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం, వెసులుబాటు ఉందన్నారు. ఇలాంటి సమస్య ఉన్న స్థానిక మండల తహసీల్దార్, ఆర్డీఓలు పరిష్కరిస్తారని చెప్పారు. భూభారతి విషయంలో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, గ్రామీణ, మండల స్థాయి అధికార యంత్రాంగం ఎప్పుడు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్, మెండోరా మండల తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు తదితరులున్నారు. వేరే మండలాల్లో కూడా మనకి ఏ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. కాబట్టి సో మీరందరూ కూడా రెవెన్యూ సిబ్బందికి సహకరించగలరు. అదేవిధంగా ఏదో ఈ ఒక్కరోజు ఇవ్వకపోతే తరువాత రిజాల్వ్ అవ్వదేమో అని కాదు. సో మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆ తహసీల్ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేసుకోండి. సో మనకి రెవెన్యూ సిబ్బంది కూడా సఫిషియెంట్గా వస్తారు. అక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీ తహసీల్దార్కి కానీ, ఆర్డీఓ గారికి కానీ సంప్రదించండి. బట్ మనం ఏమంటే ఈ పైలట్ బేసిస్లో ఏవైతే చేస్తున్నామో, ఈ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈరోజు అప్లికేషన్స్ తీసుకొని అవన్నీ కూడా ఒక నెల రోజుల్లో డిస్పోజ్ చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఆర్మూర్ పట్టణంలోని గ్రంథాలయంకు జాతీయ అవార్డు గ్రహీత, సామాజిక సేవకుడు తులసి పట్వారి
కూలర్ స్టాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయానికి కొన్ని సంవత్సరాల పుస్తకాలు, కుర్చీలు, కూలర్స్, పాఠకులకు అవసరం ఉన్న వస్తువులని, అందులో కూలర్ స్టాండ్ అవసరమని తెలుసుకొని వాటిని గ్రంథాలయ నిర్వాహకులకు అందజేయడం జరిగిందన్నారు. గ్రంథాలయానికి తన వంతు సహాయ సహకారాలు అందించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఇన్ఛార్జ్ వరలక్ష్మి, రాము, విద్యార్థులు ఉన్నారు. గతంలో మేము ఆల్రెడీ గోల్డెన్ క్లబ్ తరఫున కూలర్స్ డొనేట్ చేశాము. దానికి స్టాండ్స్ అనేది అవసర నిమిత్తం మేడం గారు తెలియజేయడం చేత మేము స్టాండ్స్ని ఇక్కడ వితరణ చేయడం జరిగింది. గ్రంథాలయం గతంలో ఎన్నో వేల పుస్తకాలు ఇక్కడ విద్యార్థులకు అవసర నిమిత్తం డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి దీన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు గొప్ప స్థాయిలో ఉండాలని కోరుతున్నాను. అవకాశం ఇచ్చిన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ మర్కజ్ కమిటీ నూతన అధ్యక్ష, ఉపాధ్యక్ష కార్యదర్శులుగా అబ్దుల్ అజీం, మహమ్మద్ ఆసిఫ్, మీర్ మున్సీలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు పాలకవర్గ సభ్యులు శుభాభినందనలు చెప్పారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మర్కజ్ కమిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తామని, సమస్యల పరిష్కారం కోసం సభ్యుల ఐక్యతతో ముందుకు సాగుతామని చెప్పారు. తమను ఎన్నుకున్న ప్రతి సభ్యుడికి రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మర్కజ్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. क्रिकेट की तमाम अवाम का शुक्र अदा करता हूँ। मुझे इलेक्शन में जिताए, उनका शुक्र अदा करता हूँ और बहुत बहुत दिल से शुक्रिया। మసీద్ కమిటీలో ఎన్నికైన తర్వాత అందరికీ మా తరపున పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ బాధ్యత స్వీకరించినందుకు మా వద్ద అన్ని ఏ ఏర్పాట్లు అవసరం ఉంటాయో ప్రతి ప్రజలకు మనం సేవ చేస్తాం అని చెప్పేసి మాకు ఇచ్చిన సమయంలో మేము దైవ మసీదులకు సంబంధించిన అన్ని సేవలకు మేము అయినా కాడికి ప్రయత్నిస్తాం. क्रिकेट मरकजी कमेटी तंजीमुल मुस्लिमीन वल मसाजिद की इलेक्शन किया गया है। उस इलेक्शन में मेरा नाम अब्दुल अजीम सदर के लिए मुंतखब किया गया और नायब सदर के लिए अब्दुल आसिफ और मुतमद के लिए मीर मुंशी इनायत अली यूनानमस किए गए हैं। आज जो है ना हल्फा लिए गए हैं। इसी दौरान क्रिकेट के नौजवानों और क्रिकेट के मुसलमानों को बहुत बहुत शुक्रिया अदा करता हूँ कि जितने भी दिन मैं पोस्ट पे रहूँगा इंशाअल्लाह उस दिन पूरी आवाम से गुजारिश है कि उस दिन पूरे टाइम होने तक मेरे लिए साथ दे और मैं उनके लिए साथ रहूंगा। जिस टाइम पे जिस वक्त पे भी जरूरत पड़ेगी उस वक्त मेरे को कॉल करेंगे, जो भी बात बोलेंगे इंशाल्लाह पूरा काम करने के लिए वादा करता हूं इंशाल्लाह। అరుణోదయ రామారావు ప్రజాస్ఫూర్తితో ముందుకు సాగాలని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. మంచిర్యాల పట్టణంలో మార్క్స్ భవన్లో రామారావు 6వ స్మారక సభలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాసు హాజరై రామారావు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాట్య మండలి కళాకారులు కళల కోసం కాకుండా ప్రజల కోసం బ్రతకాలన్నారు. అలాగే నిర్బంధానికి, ప్రలోభాలకు లోను కాకుండా, బెదిరింపులకు భయపడకుండా తుది శ్వాస ఉన్నంత వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఆయన ఎన్నో బుర్రకథ, ఉగ్గుగానం, జానపద నృత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మన్ననలు పొందారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర నాయకులు అబ్దుల్, రాజన్న, జ్యోతి, లాల్ కుమార్ తదితరులు ఉన్నారు. 6వ స్మారక సభను నిజామాబాద్ నగరంలో ఎన్ఆర్ భవన్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రామారావు యొక్క గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ప్రజా కళాకారులుగా ఈ సమాజ మార్పు కోసం ఏ విధంగా ముందుకు సాగాలని చెప్పి ప్రజలను పొందుతూ ఉన్నాం. ఎందుకంటే రామారావు అన్న 1973లో మార్చి 23 తారీఖు నాడు తన ప్రజాకళా జీవితాన్ని ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ రోజు ఓ పల్లెటూరి కూలి రైతా నీ పిల్ల జల్లా సల్లంగున్నారా, నీ పిల్ల జల్లా సల్లంగున్నారా అనే పాటతోని తను ప్రారంభించింది. ఆ తర్వాత అరుణోదయ రాష్ట్ర కార్యదర్శిగా మొత్తం శ్వాస ఉన్నంత వరకు కూడా అరుణోదయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అరుణోదయ విస్తరణ కోసం పనిచేసిండు. ఆర్మూర్ పట్టణంలోని అను బేకరీలో గుర్తు తెలియని వ్యక్తులు బంగారాన్ని పోగొట్టుకోవడంతో తన దుకాణంలో దొరికిన బంగారాన్ని దుకాణ యజమాని వినయ్ కుమార్ మానవత్వంతో వారికి అందజేశారు.
ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ తమ దుకాణానికి రాజశేఖర్ రెడ్డి అనే కస్టమర్ బంగారు బ్రాస్లెట్ పెట్టుకుని వచ్చాడని, అనుకోకుండా ఊడిపోయి దుకాణంలో పడిపోయిందని సీసీ కెమెరాలో గమనించి సదరు వ్యక్తికి బంగారు గొలుసును అందించామని చెప్పారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి వినయ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బేకరీకి వచ్చినప్పుడు సందర్భంగా మా అబ్బాయిది 2 తులాల బాస్లెట్ ఇక్కడ చైన్ నుంచి జారిపోవడం వల్ల అనుపమ బేకరీ ఓనర్ అను బేకరీ ఓనర్ గారు మాకు మా బంగారం మాకు రాత్రి సీసీ కెమెరా లెంకి మీ ఫోన్ చేస్తా అని చెప్పిండు. అదే విధంగా రాత్రి 9:30కే మాకు ఫోన్ చేసిండు. చాలా సంతోషము. ఇవాళ ఇటువంటి గొప్ప మనుషులు ఉండడం మన సమాజానికి ఎంతో మేలు. ఇవాళ ఒక చాలా మంచి విషయము. మాకు చాలా ఆనందంగా ఉన్నది, మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ అనుపమ బేకరీ ఓనర్ గారికి, అను బేకరీ ఓనర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఈ నెల 20న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలని సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లెపు వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ఎర్ర జెండాను సిపిఎం నాయకులు వెంకటేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు. మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మెను ప్రతి కార్మికులు, కర్షకులు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఎల్లయ్య, కార్మికులు ఆశన్న, గంగాధర్, లక్ష్మణ్, గంగమణి, లక్ష్మి, భూదేవి తదితరులున్నారు. మన దేశంలో ఉన్నటువంటి పాలకులు ప్రధానంగా ఇవాళ కనీస వేతనాలు అమలు కావట్లేదు. ఉన్నటువంటి చట్టాలని వాటన్నింటినీ కూడా కుదించి ఇవాళ 4 కోడ్లుగా మార్చారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి అట్లాగే ఈరోజు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తా ఉన్నారు. ఇవాళ కార్మిక వర్గానికి అట్లాగే పేద ప్రజలకి ఒకవైపు ధరల భారం పెరుగుతూ ఉంది. వీటన్నింటినీ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ రైతులు కానీ, కార్మికులు కానీ ప్రజల మీద పడుతున్నటువంటి భారాలు తగ్గించాలని చెప్పేసి ఈ నెల 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కూడా సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఈ మేడను కొనసాగిస్తున్నారు. మరి అట్లాగే ఏదైతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయి, ఇక్కడ ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సులు ఇచ్చింది. వారికి 12,000 రూపాయలు జీవన వృత్తి ఇస్తానని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా అది ఇంప్లిమెంట్ కాలేదు. మరి ఇచ్చినటువంటి హామీలు కూడా పూర్తిగా అమలు చేయాలని, మరి ఈ రానున్న 20వ తారీఖు దేశవ్యాప్త కార్మికుల సమ్మె ఉన్నది. ఆ సమ్మెను ఉడక మేధావులు, కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు అందరూ కలిసి ఆ యొక్క సమ్మెను విజయవంతం చేయాలని నేను ఆ ప్రజలందరికీ జక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ఉపాధి హామీ డబ్బుల చెల్లింపుల విషయంలో లక్షల్లో అవకతవకలు జరిగాయని, నూతన ఫీల్డ్ అసిస్టెంట్ను ఎన్నుకొని పనులు యథావిధిగా కొనసాగించాలని సిపిఐఎంఎల్ మండల సభ్యులు గంగాధర్ అన్నారు. జక్రన్పల్లి మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓకు సిపిఐఎంఎల్ నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఆడిట్లో లక్షల్లో అవకతవకలు జరిగాయని, గ్రామంలో గ్రామసభ నిర్వహించి నూతన ఫీల్డ్ అసిస్టెంట్ను నియామకం చేపట్టాలన్నారు. అవకతవకలకు పాల్పడ్డ వారిని తొలగించాలన్నారు. గ్రామస్తుల పూర్తి నిర్ణయం మేరకే కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేసి ఆందోళనలు చేపడతామన్నారు. ఇంతవరకు ఎవరు చర్య తీసుకోలేదు. ఇకనైనా మీ ప్రభుత్వం కన్ను తెరిచి ఇప్పటికైనా ఆమెను తక్షణమే తొలగించి ఇతరులకు అధికారం ఇవ్వాలని, లేదు మీరు వచ్చి గ్రామంలో గ్రామసభ పెట్టేసి మా గ్రామ సభలో ఉన్న ప్రజల అవే మొత్తం తెలుసుకొని ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళని ఎన్నుకోవాలని మీకు ఖచ్చితంగా ఎంపీడీ గారికి మీ అందరికీ, లేదంటే మరల వారం నాడు నెక్స్ట్ వారం డైరెక్ట్గా కలెక్టర్ దగ్గర పోయి ధర్నాగానే కూర్చుంటాం, లేదా నిరాదీక్ష చేయడానికైనా సిద్ధం ఉన్నామని. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు పనిచేయాలి. కార్యకర్తల సమ్మేళనంలో నాయకుల పిలుపు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్యటన. డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన వినయ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి.
భూభారతిలో సమస్యలు రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు. చాకిర్యాల్ గ్రామంలో రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ రాజగంధి హనుమంతు సూచనలు. భీమ్గల్లోని లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సినీ నిర్మాత దిల్ రాజు దంపతుల పూజలు. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, పలకీ సేవలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.